అలా కలిపే తరుణంలో ఒక ఇద్దరు ముగ్గురు అనాథ పిల్లలు అనుకుంటా పాపం పేదవాళ్ళు తపాళ్ళు పట్టుకొని వెళ్ళారు పాలు తీసుకున్నాం అని చెప్పేసి. బట్ ఆయన ఎన్ని గంగలో పోసేయడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ చూస్తే మాకే అలానే అనిపిస్తూ ఉంది వాస్తవానికి. దీనిపైన మీరేమంటారు? దానికి ఏమంటానంటే చాలా దారుణం. ఎలాగంటే మనం ఒక పక్క నుంచి అంటే అది మూఢనమ్మకాలు అనుకుంటామో లేకపోతే మితిమీరిన భక్తి అనుకుంటామో ఏమో తెలియదు, కానీ ఒక అంటే తాగడానికి బతకడానికి ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో అంటే పాలు దొరకడం అంటే మనం ఒక లీటర్ కొనాలంటే 100 రూపాయలు దాటే ఉంది. సరైన పాలు కొనాలంటే 150 రూపాయల వరకు ఉంది గేదె నుంచి తీసే పాలు. అటువంటి పాలు కేవలం దేవుడి నిమిత్తం నీళ్లలో పోసేయటమంటే అది పారపోసేయటం అని నేను అనలేను, కానీ నీళ్లలో పోసేసి అది ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదమ్మా. పోనీ దానివల్ల ఏమైనా చేపలు బతికేస్తాయంటే కాదు, పోనీ అలా పోసేయటం వల్ల చేపలు బతికినా సంతోషమే. కానీ ఏంటంటే ఓ పక్క నుంచి ఆకలి కలగటిచ్చే పేదలు ఉండగా వాళ్ళ పాపం 3-4 నేను చూశాను అదే పాల కోసం తెపాళ్ళాలు పట్టుకుని గిన్నెలు పట్టుకుని వచ్చారు. ఆ పాలు పట్టుకుంటే మనం తాగడానికి అంటే ఆ పాలు కనుక దొరికితే వాళ్ళు ఒక పూట వాళ్ళ కడుపు నిండుతుంది. అంటే మనకి భక్తి ఉండొచ్చండి, కానీ ఏంటంటే ఇప్పుడు దేవుడికి మనకి నైవేద్యం కింద పెట్టాలంటే లేదా క్షీరాభిషేకం పాలాభిషేకం ఇలాగంటాం. యాక్చువల్గా నీటితో చేసిన అభిషేకం సరిపోతుంది. యాక్చువల్గా పాలతోనూ నెయ్యితోనూ వెన్నతోనూ లేకపోతే కొంతమంది నేను చూశాను జ్యూసులతో కూడా అభిషేకాలు చేసేస్తారు. అంత భక్తి మనకి మితిమీరిన మూఢనమ్మకాలు అవి. ఎందుకంటే నీళ్లతో చేస్తే చాలు అభిషేకం అనేది చాలు. ఎందుకంటే ఇప్పుడు నెయ్యితో చేస్తున్నాం, నెయ్యి ఎంతోమంది తింటారు కదా, దానివల్ల అభిషేకం చేసి అది కాలువలో పోసేయడం తప్ప అది ఎవరికి ఉపయోగం లేదు. మనకు భక్తి ఉండొచ్చండి, భక్తి ఉన్నంత మాత్రాన మనం అది మూర్ఖత్వంగా ఉండకూడదు. నీకు నీళ్లతో కడుగు, శుభ్రంగా కడుగు, విగ్రహాలు శుభ్రం అవుతాయి. పాలు పోసేస్తానో లేకపోతే నెయ్యి పోసేస్తానో లేకపోతే జ్యూసులు పోసేస్తానో అది భక్తి కాదు. చాలామంది ఇంకొన్ని మాటలు అంటారు ఏంటంటే ప్రభుత్వాలు పెద్ద మాటలు చెప్తున్నాయి, కానీ ఇలాంటి ఘటనలు చూస్తుంటే దేశంలో ఎంతగానో పేదరికం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని చెప్పేసి మనోళ్ళే ఇండియాలో వాళ్ళే కమెంట్స్ పెడుతున్నారు. అవును, మనం ఎలాగనుకుంటామంటే మనం ఎంతో అభివృద్ధి చెందిపోయి పెద్ద కార్డులో తిరుగుతున్నాం, పెద్ద విలాసవంతమైన భవనాల్లో ఉంటాం అనుకుంటాం. కానీ అదే పక్క వీధికి వెళ్తే కనుక అక్కడే మనకి అడుక్కునే వాళ్ళు కనపడతారు. ఎంతోమంది పేదలు కూలి పనికి వెళ్ళే వాళ్ళు కనపడుతున్నారు. మనం ఒక హైదరాబాద్ సిటీలో గమనిస్తే మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు కదా, అందులో సగం మంది అంటే 50% ర్యాపిడో ఊబర్ నడిపేవాళ్ళే. అంత పేదరికంకు పక్క నుంచి దర్జాగా ₹1,00,000 ఉద్యోగం చేసేవాళ్ళు అదే బళ్ళ మీద వెళ్తున్నారు. ర్యాపిడో ఊబర్ తిరిగి అంటే వాళ్ళ జీవనాన్ని వాళ్ళ జీవితాన్ని లేదా వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కోసం అంత అవసరం పడుతున్నారు. పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇబ్బందులు పడి తిరగాల్సి వస్తుంది. ఓ పక్క నుంచి మనం అభివృద్ధి చెందిపోయామనుకుంటున్నాం. ఇందాక మనం చూసిన లెక్కేస్తే ఆ పాల కోసం 2-3-4 తెపాళ్ళు వేస్తే నా కళ్ళనీళ్ళు తిరిగిన పరిస్థితి అమ్మా. ఎందుకంటే అంత దిగజారిన స్థితిలో ఉన్నాం. ఓ పక్క నుంచి మనం ఎంతో గొప్పగా అని చెప్పుకుంటున్నాం. చాలా దారుణమైన పరిస్థితి అనమాట. అటువంటి పేదలను ఏమైనా గ్రహించి లేకపోతే గుర్తించి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే కనీసం ఎలాగుంటుందంటే మనం ఎంతో అభివృద్ధి చెందామనుకుంటాం. హాస్పిటల్కి వెళ్తే మనకు కనీసం ట్యాబ్లెట్లు కూడా మనం కొనుక్కోవాలి. ఏదో నామకాయ ఇచ్చే పారాసెటమాల్ లేకపోతే మెట్ఫార్మిన్ ఇస్తారు తప్ప అవసరమైన ట్యాబ్లెట్లు ఏ అయినా సరే మనం బయట నుంచి కొనుక్కోవాలి. ఒక గవర్నమెంట్ స్కూల్ అనుకుంటాం, గవర్నమెంట్ స్కూల్లో కూడా 30% గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు పేదలే. ఎందుకంటే ఆ స్కూల్లో చెప్పే టీచర్లే మాస్టర్లే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎంత దిగదారిన స్థితిలో ఉన్నాం అనేది మనం ప్రత్యేకంగా చెప్పగలం. పేదరికాన్ని నిర్మూలించాలి అని ప్రతి రాజకీయవేత్త చెప్పినా సరే చివరికి అధికారంలోకి వచ్చాక వాళ్ళని గాలి వదిలేస్తారు, వాళ్ళ మాటలు గాలి వదిలేస్తారు. మోర్ పూర్ దెన్ ఆఫ్రికన్, సూడాన్ అండ్ కెనియా అని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించిన పేరుకే ధనవంతులు. సో ఇన్స్టా రీల్స్ టైము కొంతమంది స్విగ్గీ అవి అని చెప్పేసి కమెంట్స్ పెడతా ఉన్నారు. మనిషి లేని మనిషి అంట, సారీ మనసు లేని మనిషి అంట. వీటి మీద ఏమంటారు? ఇది ఎలాగంటే ఇప్పుడు పాలు గంగ పాలు ఇది కరెక్టేనమ్మా. ఎలాగంటే నేను చాలామంది ఇప్పుడు ఒక గుడి దగ్గర నేను చూశాను, లోపల క్షీరాభిషేకం అంటే పాలాభిషేకం జరుగుతుంది విగ్రహానికి, శివలింగానికి. బయట దాని డ్రైన్ ఉంటుంది కదా, గుడి పక్క నుంచి వచ్చే డ్రైన్ అంటే లోపల నుంచి వచ్చే నీరు లేదా పాలు అవన్నీ కూడా డ్రైన్ అంటే డ్రైనేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. అవి చూస్తే అంటే నిజంగా మనం ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాం మనం ప్రత్యేకంగా చెప్పక్కలే. అంటే డ్రైనేజ్లోకి వెళ్ళిపోయే పాలు దేనికి ఉపయోగం అమ్మా? ఎవరో తాగరు, ఎవరు తాగడానికి ఉపయోగపడవు, పనిచేయవు అసలు. అటువంటిది ఆ నీళ్లతో అభిషేకం చేసి ఆ పాలకు ఖర్చు పెట్టి అంటే ఎవరైతే అభిషేకం చేయాలనుకుంటారో
లీటర్లు బిందులు కొనేస్తారు పాలు. ఆ బిందులు కొనడానికి అంటే బిందు పాలు కొనడానికి ఎంత ఖర్చు అవుద్దో ఆ ఖర్చు 10 మంది పేదలకు ఇవ్వచ్చు. ఆ పేదలు ఎంత ఆనందంగా ఉంటారనేది మనం గ్రహించగలిగితే అందులో ఎంతో అర్థం ఉందండి. మనం ఏదో తేలిగ్గా మాట్లాడుకోవడానికని కాదు. నువ్వు నీళ్లతో అభిషేకం చేయి, అక్కడ దేవుడి దండం పెట్టుకో, అక్కడ క్షీరాభి చేద్దాం అనుకున్న డబ్బుతోటి 10 మంది పేదలకి అక్కడ లేదా బయట అడుక్కునే వాళ్ళకి వాళ్ళు ఎంతో ఆనందంగా నిన్ను దీవిస్తారు. నువ్వు చల్లగా ఉండు, చల్లగా వర్ధిల్లని నిన్ను దీవిస్తారు. ఆ దీవెనల కంటే నీకు దేవుడికి అభిషేకం చేసింది నువ్వు గొప్ప కాదు. నలుగురు దీవించేది నువ్వు పెద్దవాడు కావాలి, గొప్పవాడు కావాలనే దీవెనలు రావాలంటే మనం ఏదన్నా మంచి పని చేసినప్పుడే. అలా వృధాగా తగలెట్టే డబ్బుల కంటే నువ్వు ఆ డబ్బుల్ని నువ్వు దేనికన్నా వినియోగించినప్పుడు వచ్చే ఆనందం వేరు. అందువల్ల ఏంటంటేనమ్మా పాలు ఎప్పుడు కూడా గంగ పాలు కాకూడదు. కనీసం నువ్వు ఒక గ్లాసుడు తాగినా సరే నువ్వు పూటకి నీ ఆకలి తీరుతుంది. అందువల్ల ఏంటంటే బిందులు పాలు తగలేయటం అనేది నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఇదే విషయం గరికపాటి గారు ఒకసారి చెప్పారు. అలాగే పాలతోనూ నెయ్యితోనూ లేకపోతే వెన్నతోనూ జ్యూసులతోనూ ఎవర్రా మిమ్మల్ని చేయమన్నది.